ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ సిఎన్ నంబర్ 08/2024 గ్రూప్ డి నోటిఫికేషన్ దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయటం వల్ల ఎక్కువ మంది చూడటానికి ఉపయోగపడుతుంది, అలాగే నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 8th పే కమిషన్ రాబోతున్నది అన్నట్లుగా మనకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బేసిక్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ శాలరీ అనేది చాలా మార్పు అయితే రాబోతుంది. బేసిక్ శాలరీ ప్రజెంట్ వచ్చేసి 18,000 అయితే ఉంది. ఇక్కడ 18,000 కాస్త మనకి 25+ ఛాన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి 35 ఒక గ్రూప్ డి ఎంప్లాయ్కి 35,000 నుండి 40,000 రేంజ్లో మనకి శాలరీస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. అవసరమైతే మనకి 40,000+ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలామంది ఇప్పటివరకు ఎగ్జామ్స్ చాలా రాశారు. ఒకవేళ రాయకపోయినా లేదంటే ఫెయిల్ అయినా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. అలాగే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఇది మంచి అవకాశం. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని వదులుకోవద్దు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 23 జనవరి 2025. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 22 ఫిబ్రవరి 2025. అలాగే 2 days మనకి పేమెంట్ చేయడానికి ఇస్తున్నారు. 23, 24 ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పేమెంట్ పెండింగ్ ఉంటే కనుక మీరు ఈ 2 daysలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మోడిఫికేషన్ కూడా కొంత టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 25 ఫిబ్రవరి నుండి మార్చ్ 6th వరకు అయితే మనకి మోడిఫికేషన్కి అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో క్లియర్గా మెన్షన్ చేయండి. కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు అప్లోడ్ చేయండి. ఫోటో సిగ్నేచర్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. లేదు అంటే కనుక మీకు రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బేసిక్ శాలరీ గ్రూప్ డి బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 18,000. వాటిపైన మనకి అలవెన్స్ కూడా ఉంటాయి. 18,000+ మనకి డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ, అలాగే నేషనల్ హాలిడే సంబంధించి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఉంటాయి. కన్వీనియన్స్ అలవెన్సెస్ అని చెప్పేసి మనకి ఉంటాయి. కాబట్టి శాలరీ మనకి గ్రూప్ డి ఎంప్లాయీకి నియర్లీ 25 to 30+ కూడా రావడానికి కొన్ని పోస్టులు ఉంటాయి. వాటికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుండి 36 years. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years, SC ST 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years, 6 years, 8 years. ఇక్కడ వచ్చేసి మనకి యూఆర్ అయితే 3 years, ఓబీసీ అయితే 6 years, SC ST 8 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years, 13 years, 15 years. అంటే యూఆర్, ఓబీసీ, SC ST ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ 32,438 టోటల్ పోస్టులు మనకి. అలాగే మనకి అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ 1 RRBకి మాత్రం మీరు అప్లై చేయాలి. మోర్ దెన్ 1 RRB మీరు అప్లై చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 RRBకి మాత్రం మీరు అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు మనకి ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ మీరు అప్లై చేసి ఉంటే కనుక మీకంటూ ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో లాగిన్ అయ్యి మీరు మీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు కొత్తగా మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక క్రియేట్ అన్ అకౌంట్ అనేది మీరు క్లిక్ చేసి వాటిపైన మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసి మీకు లాగిన్ పాస్వర్డ్తో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మీరు
మీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కూడా. కొంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్ మీ క్యాస్ట్ మీరు ఇవ్వకుండా బై మిస్టేక్లో వేరేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ A2, A3, B1, B2, C1, C2 ఈ విధంగా మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మనకి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లా కాదా మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు చూసుకుని మీరు ఇవ్వాలి. కాబట్టి కావాలి అంటే మీరు బయట మీ యొక్క కళ్ళు ఒకసారి చెక్ చేయించుకోండి. వాటి ప్రకారం మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, అప్పర్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్. ఇక్కడ చూస్తే కనుక మనకి లోయర్ లిమిట్ వచ్చేసి మనకి 1st తారీఖు జనవరి 2007. అప్పర్ లిమిట్ వచ్చేసి యూఆర్ వాళ్ళకైతే జనవరి 2, 1989. అంటే మనకి 1989 నుండి 2007 వరకు ఈ మిడిల్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది మనకి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. కరోనా వల్ల మనకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఇయర్స్ కూడా మనకి 36 ఇయర్స్ లోపే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే 33 ఇయర్స్, కరోనా వల్ల మనకి ఒక 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసారు, మనకి 36 ఇయర్స్. దానిపైన కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే కనుక ఓబీసీ ఎన్సిఎల్ ఇక్కడ వచ్చేసి అప్పర్ లిమిట్ వచ్చేసి 1986 నుండి మనకి 2007 ఈ మిడిల్లో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1984 నుండి 2007 ఈ మిడిల్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఒకసారి మీరు గమనించండి. అలాగే మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. సేమ్ బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. అలాగే మనకి రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి పీడబ్ల్యూడి, ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఫీజు అనేది మనకి 250 రూపీస్. ఎగ్జామ్ రాసిన తర్వాత సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపీస్ అయితే మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హెల్ప్ లైన్ మనకి మార్నింగ్ 10 AM నుండి 5 PM ఈ టైం పీరియడ్లో మీరు చేయాలి. హాలిడేస్ అప్పుడు మీరు చేయకూడదు. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి 4 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. -1/3 ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక 3 క్వశ్చన్స్కి మనకి 1 మార్క్ అనేది పోతుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే మనకి సిలబస్ వచ్చేసి జనరల్ సైన్స్ నుండి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ సిబిటి క్వాలిఫై అయిన తర్వాత మీకు పీఈటీకి కాల్ చేసినప్పుడు అక్కడ మీకు 1 కిలోమీటర్ మేల్ అయితే 4 minutes 15 secondsలో మీరు రన్నింగ్ చేయాలి. అలాగే ఫీమేల్ అయితే 5 minutes 40 secondsలో మీరు రన్నింగ్ చేయాలి. 1 కిలోమీటర్ అనేది రన్నింగ్ ఉంటుంది. అలాగే 35 kg వెయిట్ని మీరు 100 meters తీసుకుని వెళ్ళాలి. 2 minutesలో మీరు తీసుకుని వెళ్ళాలి.
మీరు ఆ వెయిట్ని కింద పెట్టకుండా తీసుకుని వెళ్ళాలి. అలాగే ఫీమేల్ అయితే కనుక 20 kg వెయిట్ని 100 మీటర్స్ 2 minutesలో మీరు తీసుకుని వెళ్ళాలి, కింద పెట్టకుండా తీసుకుని వెళ్ళాలి. అలాగే మనకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కానీ లేదా ITI కానీ ఏది చేసినా మనకి అప్లై చేసుకోవచ్చు. 10th ఆర్ ITI ఎలిజిబిలిటీ. ఆ తర్వాత మనకి నెంబర్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి కదా, వాటిలో కొన్ని జోన్స్ బెంగళూరు మనకి టోటల్ 500 పోస్టులు అయితే ఉన్నాయి, 503. అలాగే భువనేశ్వర్ 964 పోస్టులు అయితే ఉన్నాయి, బిలాస్పూర్ 1337, చెన్నై పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 2694 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి కోల్కతా 1817, ముంబైలో చూడండి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 3244 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి సికింద్రాబాద్లో వచ్చేసి తక్కువ పోస్టులు ఉన్నాయి, 1642 పోస్టులు ఉన్నాయి. సో మనకి పోస్టులను బట్టి అలాగే మీ యొక్క నిర్ణయాన్ని బట్టి మీకు నచ్చిన జోన్ ఫస్ట్ మీరు మీ కేటగిరీని బట్టి ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో మీరు చూసుకుని ఆ తర్వాత జోన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఒకసారి మీరు జోన్కి అప్లై చేసిన తర్వాత పోస్టులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవడానికి లేదు. మీరు జోన్ సెలెక్షన్ చేసుకునేటప్పుడే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ముంబై జోన్ తీసుకున్నట్లయితే మనం 3244. ఈ పోస్టులు ఏ విధంగా డివైడ్ చేస్తారు? UR, SC, ST, EWS, OBC ఈ విధంగా మనకి కేటగరైజ్ చేస్తారు. అలాగే మనకి ఆల్రెడీ అప్రెంటిస్గా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. CCAA అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా మనకి కొంత పర్సంటేజ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3244 పోస్టులని మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు ఉన్నాయి కదా, దానికి తగ్గట్లుగా ఆ జోన్లో పోస్టులు అయితే మనకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీ కేటగిరీకి ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అది మీరు చూసుకొని దాని ప్రకారం మీరు జోన్ సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్, ఆ తర్వాత మీరు అప్లికేషన్ అది కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక యూఆర్లో మనకి SC, ST, OBC, EWS కాకుండా ఎవరైతే ఉంటారో UR కింద వస్తారు. URలో ఉన్న పోస్టులు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ SC, ST, EWS, CCA ఈ పోస్టులన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ URలో ఎవరైతే ఉంటారో URలో ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ పోస్టులతో మీకు సంబంధం లేదు. ఆ విధంగా మీరు కౌంట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? అలాగే ఎవరైతే SC ఉంటారో SCలో ఉన్న పోస్టులు అలాగే మనకి URలో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ కట్ ఆఫ్ అనేది UR కంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి URలో ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో SCలో ఉన్న పోస్టులు అలాగే URలో ఉన్న పోస్టులు రెండింటి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి ST కనుక తీసుకుంటే STలో ఉన్నటువంటి పోస్టులు అలాగే URలో ఉన్న పోస్టులు ఈ రెండు పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ టోటల్ మీకు కౌంట్ చేసుకుని ఎన్ని పోస్టులు వస్తున్నాయో చూసుకుని ఎక్కడ ఏ జోన్లో ఎక్కువగా ఉన్నాయో ఆ జోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే EWS అలాగే CCA ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో మీరు చూసుకొని, అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్ నేను సపరేట్ వీడియో చేస్తాను. అలాగే ప్రయారిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలి. ప్రయారిటీ బేస్ మీద ప్రయారిటీ ఏ విధంగా ఇవ్వాలి, ఏ పోస్టు ఏ విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీకు తెలియకుండా మీరు అప్లై చేయొద్దు. ప్రయారిటీ అయితే ఇవ్వద్దు, తెలుసుకుని మీరు అప్లై చేయండి. ప్రయారిటీకి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.